అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ నీలిమ, ఎండి ఆయుర్వేద కాయ చికిత్సా స్పెషలిస్ట్. ఈరోజు మనకి ఎంతగానో ఉపయోగపడుతూ, మంచి పోషక విలువలను అందిస్తూ, ర రుచి రుచినిస్తూ, ఔషధ విలువలను అందిస్తున్న ఒక ఆకు గురించి తెలుసుకుందాం. ఎక్కువగా మనం దీన్ని వాడుకొని వదిలేస్తూ ఉంటాం. మన కరివేపాకు గురించి ఈరోజు తెలుసుకుందాం. కరివేపాకు మన సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి మురయ్య కొనిగి. ఇంగ్లీష్‌లో కర్రీ లీవ్స్ అని చెప్తారు. కర్రీ లీవ్స్ ఎక్కువగా కూరల్లో, వాటిలో తాలింపుల్లో వాడుకుంటూ ఉంటాం. ఓకే. మరి ఆయుర్వేదంలో దీన్ని కైదర్య అని చెప్పబడింది. ఈ కరివేపాకు మనకి ఎ ఎలా ఉపయోగపడుతుందనేది ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో అనేక పోషక విలువలున్నాయి. విటమిన్ ఏ, సి అండ్ ఈ విటమిన్ ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈ ఉండటం వల్ల మనకి స్కిన్‌కి గూడా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్‌లో, హెయిర్ ప్రాబ్లమ్స్‌లో కూడా వాడుతూ ఉంటారు. కాల్షియం లెవెల్స్ ఉండటం వల్ల. పీచు పదార్థం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఆక్సాలిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి కరివేపాకులో. కరివేపాకులో మనం ఆకులు వాడుతూ ఉంటాం కదా! ఆ ఆకుల్లో ఎంత మోతాదులో తీసుకోవాలి? 3-6 గ్రామ్స్ పరిమాణంలో మనం 3-6 గ్రాముల పరిమాణంలో మనం ఈ కరివేపాకుని తీసుకోవాలి. దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఏ ఏ డిసీజ్‌లో వాడుకుంటాం? మనం వాంతులు, వికారం, డయేరియా ఇంకా డయాబెటిస్ సమస్యలు, అట్లాంటి నులిపురుగుల సమస్యలు, అట్లాంటి వాటిలో మనం ఈ కరివేపాకుని ఎక్కువగా వాడుకుంటాం. ఆకలి లేకపోవడం అట్లాంటి సమస్యల్లో గూడా కరివేపాకుని ఎక్కువగా వాడుకుంటాం. దీనివల్ల వచ్చే ఆరోగ్య ఎలా వాడుకుంటే ఏ ఏ ప్రయోజనాలుంటాయి? ఇప్పుడు ప్రిమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అంటే జుట్టుది ఎక్కువగా తెల్లబడుతూ ఉంటుంది. చిన్న వయసులోనే కొంతమంది జుట్టు నెరిసిపోతుంది అనే సమస్యలతో మన దగ్గరకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ కరివేపాకుని పేస్ట్ లాగా చేసుకొని కొబ్బరి నూనెలో వేసి కొద్దిగా గోరువెచ్చగా అవ్వనిచ్చిన తర్వాత దాన్ని ఒక బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకోండి. దాన్ని హెయిర్‌కి, మన జుట్టుకి, కుదుళ్ళకి అప్లై చేయటం వల్ల ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆర్ మన జుట్టు నెరిసిపోవడం అనే సమస్యని తగ్గించుకోవచ్చు. మనకింకా దురదలు ఈ కరివేపాకులు నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనెలో కానీ వేసి కాచి చల్లార్చి ఒక బాటిల్‌లో భద్రపరచుకోండి. ఎక్కడైనా స్కిన్ మీద ప్రూరైటిస్ దురద సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఆ ఆయిల్‌ని అప్లై చేసుకోవటం వల్ల కూడా మనం ఆ దురద సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకా మనం మార్నింగ్ సిక్‌నెస్ వికారం ఉదయం పూట వికారం అట్లా అనిపించడం అట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ కరివేపాకుని ఎ లైమ్ జ్యూస్ మనం నిమ్మరసంతో కలిపి తీసుకోవటం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక మనం చెప్పుకున్న డయాబెటిస్‌లో వాటిలో యూజ్ చేసుకుంటాము. కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గించుకోవడంలో కూడా మనం ఈ కరివేపాకు యూజ్ చేసుకోవచ్చు. ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఈ కరివేపాకుతో. కరివేపాకు టీ ఎలా చేయాలో నెక్స్ట్ తెలుసుకుందాం.